తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికకు లైన్ క్లియర్ అయిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పటికే 19 జిల్లాలకు కొత్త అధ్యక్షుడిని నియమించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. బీజేపీ రాజ్యాంగం ప్రకారం సగం జిల్లాలకు అధ్యక్షుడిని నియమిస్తేనే రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేయొచ్చంటూ నిబంధన ఉంది. ఇక స్టేట్ చీఫ్ ఎంపికకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. స్టేట్ చీఫ్ రేసులో ఈటెల రాజేందర్, బండి సంజయ్, అలాగే ఎన్ రామచంద్రరావు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే బండి సంజయ్ తను రేసులో లేనంటూ చెప్పుకొచ్చారు. కానీ ఆయన పేరు కూడా ఇప్పుడు తెర మీదకి రావడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే, ఇంకా చెప్పాలంటే కొద్ది గంటల క్రితమే ఇటు 19 జిల్లాలకు సంబంధించి ఎంపిక అయితే చేయడం జరిగింది. మరి ముఖ్యంగా పార్టీ తొలి జాబితాలో మరి ముఖ్యంగా యువ నాయకులకు ఇక్కడ అవకాశం లభించిందంటూ చర్చ జరుగుతోంది. తొలి జాబితాలో 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఎక్కువగా అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాలకు కొత్త అధ్యక్షుడు పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి లక్ష్మీనారాయణ ప్రకటించిన సందర్భం నిన్న. సో ఇటువంటి నేపథ్యంలో ఏ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది, దాంతోపాటు అవన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు స్ట్రైట్గా క్వశ్చన్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి, ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి ఆర్టీవీ అనుసంసారులు భారతీయ జనతా పార్టీ ఎంపీ, రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్ కూడా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడారు. ఈ నెలాఖరులోగా అంటే జనవరి కావచ్చు లేకపోతే ఫిబ్రవరి నెలాఖరులోగా అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి క్లారిటీ వచ్చేస్తుందంటూ కూడా. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఎవరెవరి పేర్లు తెర మీదకి వినిపిస్తున్నాయి? ఈటెల రాజేందర్, బండి సంజయ్, రామచంద్రరావు, వీళ్ళ ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఇంకా ఎవరెవరు రేసులో ఉన్నారు, ఎప్పుడు ఎంపిక పూర్తయ్యే అవకాశం ఉంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు బీజేపీ ఆఫీస్ నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఏం జరుగుతోంది భారతీయ జనతా పార్టీలో? ఎప్పటికల్లా అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? సచిన్, అటు అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఒకవైపు ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు కానీ అటు బీజేపీ స్టేట్ చీఫ్ కోసం మరికొన్ని రోజులు ఆగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఇప్పటికే అటు తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి అటు జిల్లా అధ్యక్షుల ఎంపిక దాదాపుగా సగానికి పైగా సగం పూర్తయిందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా మొత్తం 38 జిల్లాలుగా ఏర్పాటు చేసుకుంది. అందులో సగం అంటే 50% 19 జిల్లాలు కాబట్టి వాటికి సంబంధించి ఒకవైపు ఇప్పటికే అటు ఉన్నటువంటి స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ నిన్న వాటికి సంబంధించినటువంటి ఆ జిల్లా అధ్యక్షులను కూడా నియమించాలి. దీంతో అటు రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ఆలస్యం అన్నట్టుగా ఒకవైపు కూడా కొనసాగుతున్నటువంటి వేళ, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరికొద్ది రోజులు ఈ అధ్యక్షుడి ఎన్నిక కూడా ఆలస్యం అవుతుంది. దీనికి ప్రధాన కారణాలు 2-3 చెప్పొచ్చు. ఒకవైపు అటు ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఢిల్లీ ఎన్నికలు ఆ రిజల్ట్స్ కూడా ఒకటి కారణమైతే, మరొక పక్క అటు యూపీకి బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైన స్టేట్గా ఉన్నటువంటి యూపీకి సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికలు పూర్తి కాలేదు కాబట్టి ఆ సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాలంటే అక్కడ కుంభమేళ కూడా జరుగుతుంది కాబట్టి ఆ కుంభమేళ అనంతరం కూడా అక్కడ నేషనల్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కూడా వస్తుంది కాబట్టి ఆ తర్వాత ప్రక్రియ ఇదంతా కూడా దాదాపుగా ఈ నెల అయిపోయి కూడా వచ్చే నెల మొదటి వారంలో అటు నేషనల్ ప్రెసిడెంట్తో పాటు రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు కూడా రానున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రెసిడెంట్ రేసుకు సంబంధించి మాత్రం ప్రధానంగా ఎవరు అవుతారో అని చెప్పి కూడా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా చాలామంది నేతలు ప్రెసిడెంట్కు ఒకవైపు తామే పార్టీ చీఫ్గా అవ్వాలని చెప్పి కూడా ఒకవైపు అటు ఢిల్లీ చుట్టూ చక్కర్లు తిరుగుతున్నారు. మరొక వైపు వాళ్ళు ప్రెసిడెంట్ అయ్యేందుకు కూడా ఉన్నటువంటి అవకాశాలను కూడా అధిష్టానం వద్ద కూడా పూర్తి స్థాయిలో వివరించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా రేస్లో చెప్పుకోవచ్చు. ముందు నుంచి ఒకవైపు ఎప్పుడైతే ఎన్నికలు ముగిసాయి అటు కేంద్ర క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఈటెల రాజేందర్ పేరు దాదాపుగా ఖరారైంది అనుకోవాలా, లేకపోతే ఇంకా వేరే వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయా? వచ్చినట్టు ప్రధానంగా ముందు నుంచి కూడా ఒకవైపు ఎప్పుడైతే ఈటెలని క్యాబినెట్లోకి తీసుకోరో అప్పటి నుంచి బీసీ నేతగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కు అటు ఒకవైపు కూడా అటు రాష్ట్ర అధ్యక్షుడిగా కన్ఫర్మ్ అయింది అని చెప్పి బీజేపీ నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈటెల రాజేందర్ సైతం కూడా ఒకవైపు కూడా తను అధ్యక్షుడిగా నియామకం అయినట్టు కూడా ఒక సూచనప్రాయంగా చెప్పినటువంటి సిచ్యువేషన్లు కూడా చాలా చూసాం. ఆ తర్వాత ఆ ఎన్నికల అనంతరం దాదాపు 6-7 మంత్స్ అయినప్పుడు కూడా అది ప్రొలాంగ్ అవుతూ వస్తుంది. సంస్థాగత ఎన్నికలు కూడా జరిగాయి. ఒకవైపు ఎలిజిబిలిటీ వచ్చింది. ఈటెల రాజేందర్తో పాటు ఒకవైపు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో రేస్లో అటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ప్రధానంగా ఒకవైపు కూడా చూసుకోవచ్చు ఈటెల రాజేందర్తో పాటు బండి సంజయ్ మరొకసారి అధ్యక్షుడు అవుతారని పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పుడు సంస్థాగతంగా ముందు నుంచి పార్టీలో బండి సంజయ్ విషయంలో ఆయన కూడా ఖరాఖండిగా చెప్పాడు, నేను రేస్లో లేనంటూ కూడా. అంటే ఇప్పుడు బండి సంజయ్ మీద
ఎవరైనా ప్రెషర్ ఉందనుకోవాలా, లేకపోతే బండి సంజయ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనుకోవాలా, లేకపోతే బండి సంజయ్కి కేంద్ర నాయకత్వం నుంచి నువ్వు కూడా పోటీ చేస్తే బాగుంటుందంటూ కూడా ఏమైనా సూచనప్రాయంగా ఏమైనా చెప్పడం జరుగుతోందా? ఏం జరుగుతోంది? డెఫినెట్గా సచిన్ అన్ని యాంగిల్ ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే బండి సంజయ్ గతంలో ప్రెసిడెంట్గా చేశారు. తెలంగాణలో ఒకవైపు పట్టణంలో ఉన్నటువంటి బీజేపీని పల్లె వరకు తీసుకెళ్లారు కాబట్టి బండి సంజయ్ వస్తే చాలా బాగుంటుంది. మరొకసారి ఇటు బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ను కూడా గద్దె దింపాలంటే బండి సంజయ్ కావాలని ఆయన సంబంధించినటువంటి అనుచరులు కోరుకున్నారు కాబట్టి బండే రావాలని చాలామంది అన్నారు. కాబట్టి బండి సంజయ్ వరకు కూడా ఈ మాట వెళ్ళింది, పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కాబట్టి బండి దీన్ని ఖండించినప్పుడు కూడా బండి సంజయ్కి కూడా ఇంకా అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈటెల రాజేందర్ ఉన్నప్పటికీ ఈటెలతో పాటు ఒకవైపు రామచంద్రరావు, ఎందుకంటే సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో రామచంద్రరావు ఉన్నారు కాబట్టి రామచంద్రరావుకు అవకాశాలు ఉన్నాయి. రామచంద్రరావు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఒకవేళ ఈటెలకు సంబంధించి ఇప్పటికే ఈసారికి సంబంధించి బీసీ వర్గాలకు ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తుంది కాబట్టి ఈటెలకు ఒకవేళ ఇస్తే కొంత వ్యతిరేక వర్గం కూడా ఆయన వ్యతిరేకిస్తే ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే పార్టీలో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అంటే పార్టీలో సంస్థాగతంగా ఉన్న వ్యక్తులను వ్యక్తి మాత్రం అది రామచంద్రరావుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ సామాజిక వర్గాలుగా తీసుకుంటే మాత్రం అటు బండి సంజయ్ వర్గం అయినటువంటి లక్ష్మణ్ ఒకవైపు బండి ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు, మరొక వైపు లక్ష్మణ్ కూడా ఎంపీ రాజ్యసభ సభ్యులుగా ఉండి కూడా అటు బీజేపీ పార్టీలో సంస్థాగతంగా చాలా కీలకమైన పదవుల్లో ఉన్నారు. అటువంటి సమయంలో కూడా అరవింద్ కూడా పోటీ పడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరు సామాజిక వర్గాలు సేమ్ అయినప్పటికీ కూడా అటు ఎంపీ అరవింద్ కూడా ఈ రేస్లో ఉన్నప్పటికీ ఎంపీ అరవింద్ కూడా ఇక్కడ అధ్యక్షుని రేస్లో నుంచి కూడా కాస్త పక్కకు జరిపారనే ఒక చర్చ కూడా జరుగుతున్నప్పుడు అరవింద్ కూడా తను రేస్లో ఉన్నానని చెప్పడం, మరొక పక్క రఘునందన్ రావు కూడా రేస్లో ఉన్నానని చెప్తున్నప్పటికీ ప్రధానంగా కూడా ఒకవైపు బీజేపీలో చర్చ జరుగుతున్నటువంటి పేర్లు మాత్రం ఒకవైపు ఈటెల రాజేందర్, బండి సంజయ్ కూడా అవకాశాలు ఉన్నాయని చెప్తూనే రామచంద్రరావు ఒకవేళ పార్టీ సంస్థాగతంగా ఆలోచిస్తే మాత్రం రామచంద్రరావుకు అవకాశాలున్నాయి. వీరందరూ ఇందాక చెప్పిన పేర్లు అటు రఘునందన్ రావు కావచ్చు, ఎంపీ అరవింద్ కావచ్చు, మరొక పక్క వీరందరితో పాటు ఒకవేళ మహిళా కోటకు సంబంధించి ఇప్పటికే సౌత్కు సంబంధించి కానీ శ్రీధర్ అక్కడ బీసీలకు సంబంధించి ప్రధానంగా చర్చించుకోవడం జరుగుతోంది. ఎలక్షన్స్ టైంలో కూడా బీసీని ముఖ్యమంత్రిని చేస్తా ఉంటూ కూడా చెప్పుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత ఇప్పుడు బీసీలకు సంబంధించి కులగణన విషయంలో ఎటువంటి చర్చ జరుగుతుందో మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఒక బీసీని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూర్చోబెట్టే ఆలోచన కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసే విషయంలో కావచ్చు, అటువంటి ఆలోచన ఏమైనా చేస్తూ ఉందా భారతీయ జనతా పార్టీ? డెఫినెట్గా సచిన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసాం బీజేపీకి సంబంధించి బీసీల పట్ల కూడా సానుకూలంగా ఉంది. బీసీల అభివృద్ధి లక్ష్యంగా కూడా పార్టీ పనిచేస్తుంది కాబట్టి గత ఎన్నికలకు సంబంధించి కూడా బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ బీజేపీ అధికారంలోకి వస్తే డెఫినెట్గా బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటాడని ప్రకటించడమే కాకుండా ఇప్పటికటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానినే బీసీ ఉన్నాడు. ఆ తర్వాత బీసీలకు పెద్దపీట వేసి కేంద్ర క్యాబినెట్లో కూడా పెద్ద ఎత్తున బీసీలకు అవకాశం ఇచ్చాం కాబట్టి తెలంగాణలో కూడా బీసీల అభివృద్ధి ముఖ్యమని చెప్పి కూడా బీజేపీ ముందు నుంచి ప్రోత్సహిస్తుంది. వాళ్ళ అభివృద్ధి లక్ష్యం కూడా ముందుకెళ్తున్నాం బీజేపీ నేతలు చెప్తున్నటువంటి తరుణంలో ఒక పక్క ఇంకో పక్క చూసుకోవచ్చు కాంగ్రెస్కు సంబంధించినటువంటి పీసీసీ కూడా బీసీనే ఉన్నాడు కాబట్టి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీనే నియమిస్తుంది, బీసీనే దాదాపు ఖరారయ్యారు. అది కూడా ఈటెల రాజేందర్ ఖరారై చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఈటెల కాకపోతే బీసీగా మరొక ప్రత్యామ్నాయం ఎవరన్నది చర్చ వచ్చినప్పుడు ఒకవైపు బండి సంజయ్ కానివ్వండి, అరవింద్ కానివ్వండి, వీళ్ళ పేర్లు తెర మీదకి వచ్చాయి. వీళ్ళతో పాటు కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు కూడా తెర మీదకి వచ్చినప్పటికీ అటు పార్టీలో బలమైన నేతలు పార్టీని హ్యాండిల్ చేయగలిగేటువంటి నేతలు ఎవరనేది కూడా పార్టీ అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది అన్నప్పటికీ కూడా ప్రధానంగా బీసీ వర్గాల్లో ఒకవైపు ఉన్నటువంటి మున్నూరు కాపులో ఇప్పటికే క్రూషియల్ అంటే కీలకమైన పదవుల్లో ఉన్నారు కాబట్టి అటు బండి సంజయ్ని మరొక వైపు మరి కేంద్ర క్యాబినెట్ నుంచి తప్పించి ఈ పదవులు ఇస్తారు. ఎందుకంటే బీజేపీలో చూసాం 2 పదవులకు సంబంధించి ఒకవైపు క్యాబినెట్ కానివ్వండి, మరొక వైపు రాష్ట్ర అధ్యక్షుడు లేదంటే అటు జాతీయ అధ్యక్షుడు కూడా పెద్దగా నియమించింది లేదు కాబట్టి ఒక్క వ్యక్తి ఒక్క పదవి అనుభవించాలని ఉంటుంది కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో మరి బండి ఒకవేళ తిరిగి నియమిస్తుందా ఆ సామాజిక వర్గానికి ఇస్తుంది. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఈటెల రాజేందర్ కానప్పుడు ఉంటే మరి అరవింద్కి అవకాశం ఇస్తారు, లేదంటే బీసీకి సంబంధించి మాత్రం పక్కన పెడితే సంస్థాగతంగా కూడా ఒకవైపు ఇవ్వాలనుకుంటే రామచంద్రరావుకు ఇస్తారనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ ఒక పార్టీకి సంబంధించి ముందున్నట్టు తెలంగాణలో బీజేపీ పరిస్థితి లేదు. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలతో 16 మంది అయితే ఒకవైపు ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారు, దాదాపుగా 20 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి వీరందరినీ హ్యాండిల్ చేయాలన్న కూడా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో పాటు గతంలో ఉన్న
ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే సమర్థవంతమైనటువంటి నేతకే కూడా పగ్గాలు అప్పచెప్పాలని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి వీరందరిలో చెప్పుకున్నటువంటి పేర్లలో పార్టీ ఎటువైపు మొగ్గు చూపుతుంది? ఇప్పటికటు తెలంగాణ అసెంబ్లీలో అటు బీసీ కులగన్నకు సంబంధించి కాంగ్రెస్ కూడా ఒకవైపు ప్రవేశపెట్టి ఇప్పటికే ముందంజలో ఉంది. పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు. మరొక వైపు బీఆర్ఎస్ కూడా బీసీ నినాదంతో కాస్త ముందుకెళ్తుంది. ఈ తరుణంలో మరి బీసీకి అవకాశం ఇస్తే ఏ నాయకుడిని బీజేపీకి నియమిస్తుందన్న దానిపై కాస్త కూడా ఒకవైపు ఆసక్తి అయితే నెలకొంది. ఎవరు నియమిస్తారన్న దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పూర్తిగా అధిష్టానం అయితే క్లారిటీ ఇవ్వట్లేదు కానీ జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి సగం మందిని ప్రకటించింది కాబట్టి అధ్యక్షుడు మరింత ఆలస్యం అయితే మాత్రం నేతల సంఖ్య మరింత ఎవరైతే ప్రయత్నిస్తారో వారికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా కాస్త తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. పార్టీ ఎవరిని నియమించాలో వారిని సరైనటువంటి సమయంలో నియమిస్తుందని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయింది. మరి మొత్తం మీద ఏ నాయకుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయితే చాలా సవాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ చేపట్టిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కాబట్టి అటువంటి సమర్థవంతమైన నాయకుడిని ఏ విధంగా ఎన్నుకుంటుందా అని చెప్పి కూడా అంత ఆసక్తి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సచిన్ రైట్ శ్రీధర్, మొత్తకైతే మాత్రం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికకు లైన్ క్లియర్ అయిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పటికీ 19 జిల్లాలకు కొత్త అధ్యక్షుడిని నియమించింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం. బీజేపీ రాజ్యాంగం ప్రకారం సగం జిల్లాలకు అధ్యక్షుడిని నియమిస్తేనే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక చేయొచ్చంటూ కూడా నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో స్టేట్ చీఫ్ ఎంపికకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. స్టేట్ చీఫ్ రేస్లో ఈటల రాజేందర్, బండి సంజయ్, అలాగే రామచంద్రరావు పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లతో పాటు మరికొంతమంది పేర్లు కూడా చర్చలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ ముగ్గురి పేర్లు రేస్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.